గారి వైఫ్ ని ట్రోల్ చేస్తున్నారు తలనీలాలు సమర్పించిన, మరి దాన్ని మీరు ఏ విధంగా? ఇప్పుడు రాజకీయాలు పరమ నీచంగా తయారవడానికి కారణం కొన్ని పార్టీలు ఉన్నాయి. నీచ ప్రవృత్తి కలిగి ధర్మం ఏంటో అధర్మం ఏంటో సంస్కారం ఏంటో నమస్కారం ఏంటో ఏం తెలియనటువంటి చాలా మంది దరిద్రులు కొన్ని రకాలుగా విపరీత పోకడలు పోయి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి దరిద్రులకి మనం నిజంగా బుద్ధి వచ్చేలాగా దేవుడు వాళ్ళ మనసు మార్చేలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే అక్కడ జరిగిన సంఘటన ఏంటి, తన బిడ్డ ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ మన ఇండియన్ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారిని వివాహం చేసుకున్న తర్వాత మన ధర్మాన్ని, ఆమె క్రిస్టియన్ అయినా ధర్మాన్ని నమ్ముకుంటూ వస్తున్న తరుణంలో తన బిడ్డ ఆపదలో ఉన్న క్షణంలో భగవంతుడా ఈ ఆపద నుంచి నా బిడ్డను కాపాడితే నేను నా తలనీలాలు సమర్పించుకుని నేను భక్తి సమర్పించుకుంటానని నమ్మినటువంటి ఆ సాధ్విని పూర్తిగా నమ్మి ఆ బాబు ఆపద నుంచి గట్టెక్కిన తర్వాత కోలుకున్న తర్వాత తిరుపతి వెళ్ళి ఆమె క్రిస్టియన్ అయినా మన ధర్మాన్ని నమ్ముతూ మన దేవుణ్ణి నమ్ముతూ డిక్లరేషన్ మీద ఫారం మీద సంతకం పెట్టి నేను క్రిస్టియన్ని, మీ మతాన్ని నమ్ముతున్నాను, మీ సాంప్రదాయాన్ని నమ్ముతున్నాను, మీ దేవుణ్ణి నమ్ముతున్నానని ధైర్యంగా సంతకం పెట్టినటువంటి మహాతల్లి అన్నా లెజినోవా గారు. అలాంటి వ్యక్తి వచ్చి పూర్తిగా కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే 3 కత్తిర్లు ఇచ్చి సరిపెట్టేస్తారు. ఇందులో వయసులో ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కావాలి, తర్వాత కొంతమంది గ్లామర్ను పోషించేటటువంటి ఆడవాళ్ళు 3 కత్తిర్లు ఇచ్చి సరిపెట్టేస్తారు. అలా కాకుండా పూర్తిగా ఆ మహాతల్లి మన ధర్మాన్ని నమ్మి పూర్తిగా గుండు గీయించుకుని అలాగే అన్నప్రసాదం కొరకు 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ కార్యక్రమంలో అందరికీ అన్నం వడ్డించి ఆ ప్రసాదాన్ని తను కూడా అందరితో కూర్చొని స్వీకరించిందంటే ఆ తల్లిని మనం ఏ రకంగా గౌరవించాలి, మన సాంప్రదాయాన్ని గౌరవించిన తల్లిని ఏ రకంగా గౌరవించాలి. సన్నాసులు కాకపోతే, చండాలులు కాకపోతే ఇలాంటి దురాచారాలకి దారి తీస్తారా నీచులారా? నిజంగా చెప్తున్నా, ఎవడైనా సరే దీనిపైన కామెంట్ చేసినా ఇంకో రకంగా ట్రోల్ చేసినా వాడు సన్నాసి వెధవే. మన ధర్మాన్ని పాటించిన వాడే, మన సనాతన ధర్మాన్ని నమ్మనవాడే, మన దేవుణ్ణి నమ్మనవాడే. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర దేశాల్లో కూడా మన సనాతన ధర్మాన్ని మన దేవుళ్ళని నమ్ముతూ ప్రచారం చేస్తూ ఇండియా సనాతన ధర్మం చాలా గొప్పది, వాళ్ళ సంస్కారవంతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు అన్ని కూడా చాలా కరెక్ట్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్పి ఇండియన్స్ మన ధర్మాన్ని నమ్ముతూ అంత గొప్పగా కీర్తిస్తుంటే ఈవేళ మన దేశంలో ఉండి మన భారతదేశంలో ఉండి మన ధర్మాన్ని గౌరవించి మన ధర్మం నిర్ణయం ఏంటి, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలనేటటువంటి సనాతన సాంప్రదాయం కలిగిన మన దేశంలో ఇలాంటి చండాలమైన వ్యక్తులు ఉండడం చాలా దారుణం, నీచం, హేయం. ఎప్పుడన్నా కానీ విదేశీయులు మన ధర్మాన్ని నమ్మినట్టయితే వాళ్ళని పొగడండి, వాళ్ళకి నమస్కరించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని సత్కరించండి, అంతేగాని సన్నాసుల్లా బతకండి. థ్యాంక్ యూ. సో 17 లక్షలు ట్రస్ట్ కూడా కట్టారు అనమాట భోజనాల కోసం. ఆవిడ కూడా అక్కడ ప్రసాదం తిన్నారు. సో బట్ అయినా కూడా ఆవిడ ట్రాల్ చేస్తున్నారు, ఈ దేశస్త్రాలు కాదు అన్య మతస్త్రాలు అని చెప్పి. సో ఆవిడేదో ధర్మాన్ని నమ్మి తన కొడుకు ఆరోగ్యం కోసం చేస్తే ఇట్లా ట్రాల్స్ చేస్తున్నారు, అది వాంటెడ్ గా ఎందుకంటారు? అంటే ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని మన హిందువులే నమ్మటం లేదు. ఎక్కడి నుంచో ఎక్కడో బిడ్డ ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని నమ్ముతుందంటే మనం ఆమెని ప్రోత్సహించాలి, అంతేగాని ఆమెను ట్రోల్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె బిడ్డకి మంచి జరిగిందని చెప్పేసి దేవుణ్ణి నమ్మినప్పుడు మంచి జరిగింది కాబట్టి దానికి ఆ సంఘటన నుంచి బయటపడి ఆమె వచ్చేసి అందరికీ చేయడము, అన్నదానం చేయడము, హెల్ప్ చేయడము, ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఏం లేదు కదా, అది కరెక్టే, మంచి చేసింది. దాన్ని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్. పక్కన స్త్రీలు ఇట్లా చేయకూడదు, 3 వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది, తెలియదు ఆచారాలు తెలియదు అని చెప్పి రకరకాలుగా కొన్ని వీడియోలు తీసుకొచ్చి. అది ఆమె ఇష్టం కదా, ఆమె వెంట్రుకలు కదా, మీ వెంట్రుకలు అయితే కాదు కదా, అది ఆమె వెంట్రుకలు, ఆమె ఇష్టము, పెంచుకోవాలా కట్ చేసుకోవాలా అనేది ఆమె ఇష్టము. మీ ఇష్టం ఉంటే అది చేయండి, లేదు అనుకుంటే లేదు. దేవుడి వచ్చి చెప్పాడా ఇన్నే వెంట్రుకలు ఇవ్వాలి అని చెప్పేసి? మరి కొంతమందికి క్యాన్సర్ వచ్చేసి మొత్తం వెంట్రుకలే లేవు,
మరి వాళ్ళది ఎట్లా? 17 లక్షలు ఖర్చు పెట్టి అన్నదానం చేసి ఆవిడ కూడా అక్కడే తిన్నారు. బట్ ఆ తర్వాత ఏంటంటే అందరు కూడా ట్రాల్స్ చేస్తున్నారు అనమాట. దేనికి ఆవిడ అన్య మతస్త్రాలు ఈ దేశస్త్రాలు కాదు అని చెప్పి. సో అంత ట్రాల్స్ అవసరం, ఆమె ఏదో నమ్మి చేసుకుంటే. బ్రో క్వశ్చన్ ఇంత పెద్దగా అడిగినావు, కాకపోతే నేను షార్ట్ కట్ లో నీకు ఒక మంచి విషయం చెప్తా. పాపం పవన్ కళ్యాణ్ కొడుకు అయితే మొత్తానికి అయితే దాని నుంచి అయితే బయటకు వచ్చిండు హ్యాపీ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కంటే ఆయన రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి, అంటే ప్రజల్లో ఒక మనిషి. సుమారుగా రీసెంట్ గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు, అంటే ఇప్పుడు ట్రోలర్స్ కి నువ్వు ఆ విధంగా అయినావంటే, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఎంతో మంది రెస్పాన్స్ అయ్యారు. నువ్వు అసలు ఎన్ని చోట్ల పోటీలు చేసినావు, అన్ని చోట్ల గెలిచినావు. అది ఏ మనిషి అయినా కానీ నీకు ఓటేసారు. కాకపోతే ఒక అంబులెన్స్ లా పోతుంటే కూడా నీ ముంగడ నువ్వు అంబులెన్స్ కి సైడ్ ఇచ్చి నువ్వు సైడ్ కప్పుకోవాలా బండి. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధివి, నాయకుడివి. కాబట్టి అట్లాంటి ప్రవీణ్ పగడాల గారు చనిపోతే రెస్పాన్స్ కానప్పుడు ఇప్పుడు ప్రజలు ఎట్లా ఏ విధంగా స్పందిస్తారు బ్రో? ఒక్కొక్కరు ఎవరికి నచ్చినట్లు ఆ విధంగా. నా హీరోని ఎట్లా అంటున్నది నాకు కూడా బాధ. కాకపోతే ఒక మనిషి చనిపోయినప్పుడు నువ్వు రెస్పాన్స్ కావాలి ఖచ్చితంగా. ఏదో జరిగిందంటే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు ఆయన మాట్లాడే ఈ ట్రోలర్స్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ జరగకుండే కదా, కానీ ట్రోలర్స్ మాత్రం ఇవన్నీ కాదు, ఏ విషయానైనా ట్రోల్ చేస్తారు. కాకపోతే ఎవరేం ట్రోల్ చేసినా ఎవరేం చేయకుండా మనం పాజిటివ్ అనే ఒక టాక్ ఉన్నప్పుడు ఆ టాక్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకు ఈ టాక్ గురించి మాట్లాడాలంటే జస్ట్ ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే కాదు, కేరళ, బెంగళూరు, మొత్తం చాలా చోట్ల ఈయన గురించి తెలియని వాళ్ళు మడ్రా అది ఇదని స్పందించి అంతమంది రెస్పాన్స్ అవుతున్నప్పుడు నీకు తోచిన మాట నువ్వు వెళ్ళి అక్కడ స్పందించి చెప్పాలి. ఏది జరిగిందో దాని గురించి తీరుస్తారు. ఖచ్చితంగా మన పోలీస్ సంస్థ దాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ఆ 2-3 మాటలు మాట్లాడితే అయిపోతాయి కదా. అరే ఇంతమంది కంటే ఇంతమంది వచ్చినారంటే ఆయన గొప్ప వ్యక్తి అయితేనే ఇంతమంది వస్తారు. ఎందుకు వస్తారు? లేకుంటే ఆయన లోపల మంచి మంచి మాటలు విన్నోడు. చాలా మంది ఏమన్నారు తెలుసా, అదే వెళ్ళిన వాళ్ళు, నేను అసలు ప్రవీణ్ పగడాలంటేనే తెలియదు, నేను వచ్చిన, కాకపోతే ఆయన చెప్పిన మాటలు కొన్ని నెగిటివ్ మాట్లాడిండొచ్చు, మనుషులు అన్నాక నెగిటివ్ మాట్లాడతారు. కానీ నువ్వు ఒక ప్రజాప్రతినిధివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్పందించి ఇది ఏదో జరిగిందంట పోలీస్, అది ఒక 2-3 మాటలు, నువ్వు ప్రజాప్రతినిధి కదా, ప్రజల్లో ఒక మనిషి, నువ్వు మాట్లాడితే ఏమైతుంది? ఈరోజు ట్రోలర్స్ నిన్ను ఆ విధంగా ఈ విధంగా అనుకునే, ట్రోలర్స్ అంటేనే సమయం కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఆ ట్రోలర్స్ కి దొరకొద్దంటే కొన్ని విషయాలను పట్టి క్లారిటీ ఉండాలి. పిఠాపురంలో సమర్పించడం గురించి మీరేది పవన్ కళ్యాణ్ గారి భార్య గొప్పదని చెప్తున్నా కదా బ్రో, రాజకీయంతో సంబంధం లేదు, రాజకీయం వదిలిపెట్టు, నమ్మకంతో వచ్చింది. అవును బ్రో, నమ్మకంతో చేసింది, 17 లక్షల విరాళం ఇచ్చింది, అన్నదానం చేసింది, గొప్పది బ్రో, మంచి మాట, మంచి జరిగింది. అదే బ్రో, ఇప్పుడు ట్రోలర్స్ ఈ విషయం గురించి ట్రోల్ చేస్తున్నారు అని చెప్పిన, కానీ ఆమె చేసింది గొప్ప విషయాన్ని గొప్పదే అని చెప్తా. అన్నదానం చేసిందంటే 17 లక్షల విరాళం ఇచ్చి ఎవరో తెలియని ఆమె మంచిదే కదా బ్రో, మంచి విషయాన్ని ఇది మంచి అని మనం ఇంత మంచి చేసినారని ఇప్పుడు ట్రోలర్స్ కి దొరకడానికి కారణం అంటే వాళ్ళు ఇట్లా ఈ విధంగా పట్టుకున్నారు హీరోని అని నేను ఇట్లా చెప్తున్నా బ్రో. అంటే ఆమె గురించి అట్లా స్పందించడం నెగిటివే, కాకపోతే ఈయన ఈ విషయం గురించి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని క్వశ్చన్ కి ఆ విధమైన ఆన్సర్ నేను ఇట్లా తెలియజేస్తున్నా. కాకపోతే ఆమె చేయడం చాలా గొప్ప విషయం బ్రో. ఇంకొకటి కూడా నీకు ఇంకొక మంచి మాట చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు గండం నుంచి బయటకు వచ్చిండు. ఐఎమ్ సో హ్యాపీ బ్రో. ఎవరైనా కూడా ఏదైనా కష్టాల్లో ఉండి బయటకు వచ్చిరంటే హ్యాపీ. హీరో కొడుకు అయినా కానీ ఎవరైనా మంచి కానీ కష్టంలో ఉన్న మంచి, కాకపోతే ఒక విషయం గురించి స్పందించలేదు కదా అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తారు అని చెప్తున్నా. ట్రోలర్స్ కి దొరకడానికి కారణం అది అని నేను అనుకున్నది. దానికి ట్రోలర్స్ కి ఏం చెప్తా అంటే బ్రో, కొన్ని విషయాలు మంచిగా క్లారిటీగా తెలుసుకొని ట్రోల్ చేస్తే బాగుంటది. అన్నిట్లన్నీ ట్రోల్ చేసి మనుషుల్ని ఇబ్బందులు పెట్టకండి అని తెలియజేస్తుంది అంతే.